క్రీస్తునామమున అందరికీ వందనములు. యేసుక్రీస్తు శిలువ మరణమును గూర్చిన 24వ ప్రవచనం ఏమనగా, పాపుల కొరకు క్రీస్తు బలవుట. ఈ ప్రవచనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5 నుండి 12 వచనములలో ప్రవచింపబడింది. అలానే దీని యొక్క నెరవేర్పు రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనములలో చూడొచ్చు. ఈ దుష్టయుగంలో మనకు మేలు చేసే వారికి సహాయం చేయడానికి ఎంతో ఆలోచిస్తాం. అలాంటిది మనకు కీడు చేసే చెడ్డవారి కొరకు ఏదైనా మేలు చేయాలంటే అసలు చేయడానికే ఎంతో సంకోచిస్తాం. కానీ మనలాంటి ఎంతో ఘోరమైన పాపుల కొరకు పరిశుద్ధుడైన యేసు ఆ శిలువలో మరణించారు. మనం చేసిన పాపదోషాలకై, క్షమించలేని తప్పులకై క్రీస్తు దౌర్జన్యము నుండి నలుగగొట్టబడి అన్యాయపు తీర్పు పొంది ఆ శిలువలో ఎంతో వేదనను అనుభవించి, శ్రమలు అనుభవించి ప్రాణము విడిచారు. దేవుడు మన మీద కనికరమును చూపి, మనం పాపులమై ఉండగానే యుక్తకాలమందు క్రీస్తును మన కొరకు ఈ భూమిపైకి పంపించి మనకు పాప క్షమాపణను కలుగజేశారు. అదేవిధంగా మనము కూడా మన పొరుగువారి మీద కనికరమును చూపి క్రీస్తు ప్రేమను వెల్లడిపరుద్దాం.